ఎలా అయితే బాబా అంటారు కదా, భక్తులు వాళ్ళ ఇష్ట దేవతల యొక్క ఒక్క క్షణం దర్శనం కోసము ఎదురు చూస్తూ ఉంటారు అని అనిపిస్తుంది అంటారు కదా బాబా. అలాగా మీ అందరు కూడా ఒక క్షణం కనిపిస్తే కూడా చాలని అనిపిస్తుంది. భక్తుల మాట ఎలాగున్నా బ్రాహ్మణ పరివారంలో కూడా మీ అందరినీ ఒకసారన్నా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అలాగా? అంటే మురళి వినడము, కలిసి యోగం చేయడం, అవన్నీ డ్రామాలు ఇంతవరకు ఏం జరిగినాయి మీ అందరిని ఒకసారి చూస్తే కూడా చాలు. అంటే భగవంతుడు అంటే ప్రేమ ఉన్నటువంటి ఆత్మలు అంటే వాళ్ళు తక్కువ విలువైన వాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో మనుషులకి ఎవరి మీదైనా ప్రేమ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళ జీవితం విలువ పెరిగిపోయింది ఏమీ లేదు. కానీ మీ అందరికీ భగవంతుడి మీద ప్రేమ ఉండడం వల్ల మీ జీవితం యొక్క విలువ చాలా పెరిగింది. అది మీకు అర్థమవుతుంది కదా. అట్లాంటి మరి విశేషాత్మల్ని చూడాలని అనిపించడం కూడా తక్కువ విషయమేం కాదు. మనకే ఆ విధంగా అనిపిస్తుంటే మీ భక్తులు కూడా ఎంత ఎదురు చూస్తారో మీరు ఆలోచించండి. మనకు కొన్ని రోజులు పరివారాన్ని కలుసుకోకపోతే, చూడకపోతే అట్లా అనిపిస్తున్నప్పుడు మీ భక్తులు ఎంత కాలం నుంచి మీకోసం భక్తి చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంత ఎదురు చూస్తుండొచ్చు. మీకు అనిపిస్తుందా? మరి ఎప్పుడు దర్శనం చేయిస్తారో మీరు? ఇక్కడికంటే పిలవగానే ఏదో ఒకలాగా మాస్క్ పెట్టుకొని స్కూటర్ మీదనో కార్లోనో వచ్చారు, కానీ మీరు భక్తుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? మీకు వాహనం దొరికిందా? దేవతలకి ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క వాహనం ఉంది. ఎందుకు ఆ వాహనాలు చూపించారో మీరు కూడా ఆలోచించండి. ఎవరెవరు ఎలాంటి పురుషార్థం చేశారో వాళ్ళకి అలాంటి వాహనాలు ఉన్నాయి. ఏంటంటే విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం చూపించారు. గరుత్మంతుడు అంటే ఏంటి, గద్ద కదా, చాలా ఫాస్ట్గా ఎగురుతుంది అది. అంటే విష్ణులాగా పురుషార్థం చేసేవాళ్ళు వాళ్ళ భక్తులకి తొందరగా సాక్షాత్కారం చేయిస్తారనమాట, దర్శనం అవుతారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం. మరి మీరందరూ మీ భక్తులకి కూడా ఎప్పుడు దర్శనం చేయిస్తారో, ఇష్టదేవతల యొక్క దర్శనం కోసము భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మనకి బాబా పిల్లలకి ఈశ్వరీయ పరివారాన్ని కలుసుకోవాలని ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు భక్తులకి కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే భక్తులకి మనకంటే కూడా భావన చాలా ఎక్కువ. జ్ఞానం తెలియకపోయినా కూడా వాళ్ళ భావన దేవతలపైన, ఇష్టదేవతలపైన ఎంత ఉంటుందంటే ఇంకా ప్రాణమైనా ఇచ్చేయాలన్నంత ఉంటుంది. ఇష్టదేవతలు ఉంటే, వాళ్ళకి ఇష్టదేవతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం ఏమైనా చేయాలన్నంత ప్రాణం ఉంటుంది. అందుకని కొద్దిగా మీ భక్తుల పిలుపు కూడా వినండి. బాబా పిలుపు అయితే విన్నారు, ఇంకా వినవలసింది ఎవరి పిలుపు వినాలి. భక్తుల పిలుపు కూడా విని, అందుకే బాబా కూడా చెప్పారు కదా, మీరు ఫరిష్తా రూపంలో ఉండేది అభ్యాసం చేయండి, నిరాకారి స్వరూపంలో ఉండేది అభ్యాసం చేయండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రెండే ఎందుకు చెప్పారు? లాస్ట్ మురళీలో అదే కదా చెప్పారు. లాస్ట్ సారిగా మనం మధుబన్ వెళ్ళినప్పుడు బాబా రివైజ్ మురళీ కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఆ మురళీలో మాత్రం ఈ పాయింటే వచ్చింది, ఫరిష్తా స్వరూపము నిరాకారి స్వరూపం యొక్క అభ్యాసం చేయండి అని. కానీ అంతకుముందైతే బాబా 5 స్వరూపాల అభ్యాసం గురించి చెప్పారు. కానీ లాస్ట్ మురళీలో 2 స్వరూపాల గురించి చెప్పారు, 5 స్వరూపాలు కూడా లేదు. 5 స్వరూపాలు ఎలాగా మీకు తెలుసు కదా. కానీ లాస్ట్లో ఇలా ఎందుకు చెప్పారంటే, మీరు ఫరిష్తా రూపంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, మీ భక్తుల దగ్గర వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మళ్ళీ ఈశ్వరీయ పరివారం దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే బ్రాహ్మణ పరివారంలో విశేషమైన పురుషార్థం చేసేవాళ్ళు తన ఫరిష్తా రూపంలో బ్రాహ్మణాత్మల దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కదా. ఒక్కొక్కసారి బ్రాహ్మణ ఆత్మలకి కూడా మీ సహాయము అవసరం ఉంటుంది. ఎవరికైనా మనసు వీక్ ఉండొచ్చు, ఏదైనా పరిస్థితి ఉండొచ్చు, వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేస్తుండొచ్చు. మరి బ్రాహ్మణ పరివారం ఆత్మల దగ్గర కూడా వెళ్తున్నారా? మీరు ఫరిష్తా రూపంలో యోగం చేసినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఫరిష్తా రూపము, నిరాకారి ఆత్మ, జ్యోతిబిందు స్వరూపము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. కొంత సమయం ఫరిష్తా రూపంలో, అంటే ఫరిష్తా రూపం తెలుసు కదా మీ అందరికీ, లైట్ స్వరూపం. ఈ శరీరమే లైట్ రూపంలో అది సూక్ష్మ శరీరం కదా ఫరిష్తా రూపంలో మీరు అభ్యాసం చేస్తూ రోజు ఏం చేయాలంటే, ఎవరెవరు మీ నుండి ఏమైనా కోరుకుంటున్నారు, శక్తిని కోరుకుంటున్నారు, లేదంటే ధైర్యాన్ని కోరుకుంటున్నారు, సహాయం
తోడు కోరుకుంటున్నారు, ఏమైనా కోరుకుంటున్నారు. బ్రాహ్మణ పరివారం కావచ్చు, ఎవరైనా విశ్వంలో ఉండే ఈ భక్తులు కావచ్చు, ఇంకెవరన్నా సంబంధం లేనటువంటి అన్నోన్ సోల్స్ ఎవరైనా మన నుంచి శక్తిని కోరుకుంటుండొచ్చు. అందరి కోసము ఒక 2 నిమిషాలు మీ ఫరిష్తా రూపంలో వాళ్ళ దగ్గర వెళ్ళి బాబా నుంచి వైబ్రేషన్స్ తీసుకొని అన్ని శక్తుల యొక్క కిరణాలు గుణాల యొక్క కిరణాలు తీసుకొని సర్వ ఆత్మలకి ఇస్తూ ఉండండి. ఇదే సమయము. ఇప్పుడు అందరూ చాలా ప్రెషర్లో ఉన్నారు తెలుసా మీకు? మీకేం తెలియట్లేదు, ఎందుకంటే మీరు బాబా పిల్లలు ఎట్లున్నా అందులో హ్యాపీగా గడిపేసుకుంటారు. ఎందుకంటే మీకేం కోరికలు లేవు, ఏముంది మీకు, ఏదో ఈ ప్రపంచంలో ఏదో సాధించాలి, మా భవిష్యత్తు ఎట్లా అన్న చింత కూడా లేదు మీకు. మా భవిష్యత్తు సచయుగము. బాబా మురళిలో చెప్తారు కదా, ఏం చెప్తారంటే పిల్లలకి తండ్రి కొత్త ఇల్లు కట్టిస్తుంటే ఎప్పుడు ఈ పాత ఇల్లు వదిలేసి కొత్త ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్లు ఉంటుంది అని మొన్ననే ఇవాళనే కావచ్చు మురళీలో బాబా చెప్పారు. అక్కడైతే అదే పాత శరీరం ఉంటుంది, కొత్త ఇంట్లోకి వెళ్ళినా సరే అవే పాత సంబంధాలు ఉంటాయి. మీరు కానీ సత్యయుగంలో వెళ్ళారంటే ఈ పాత శరీరం ఉండదు, పాత సంబంధాలు ఉండవు, కొత్త శరీరం కొత్త సంబంధాలు దొరుకుతాయి అని చెప్పారు బాబా. అలాగా మనకి కూడా సత్యయుగం మన కోసం వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఇది ఎప్పుడు పోతుందా అని ఉంది మనకి. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది అన్న చింత ఏమి లేదు. ఏమైతే అవన్నీ వినాశనం వైపు వెళ్తే వెళ్ళని, అదే కదా మనం జరుగుతుందని మనం కూడా అనుకుంటున్నాము. బాబా చెప్పింది సమయం వచ్చేసిందని మనకైతే చాలా ఖుషీగా ఉంది. ప్రపంచంలో వాళ్ళకి మాత్రం చాలా చింతగా ఉంది, ఏమవుతుంది ఫ్యూచరు భవిష్యత్తు అని. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ గురించి తెలియదు కదా, మనకి ఫ్యూచర్ గురించి తెలుసు కాబట్టి మనకు చింత ఏం లేదు. మీరందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి, మీకు దేని గురించి చింత లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫరిష్తా రూపంలో అందరు ఆత్మలకి యోగదానం చేస్తూ ఉండండి. అన్ని శక్తులు అన్ని గుణాలు బాబా నుంచి తీసుకోండి కిరణాల రూపంలో. దాన్ని ప్రకృతి తత్వాలకి, మళ్ళీ బ్రాహ్మణ్ పరివారంలో కూడా ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ ఆత్మలకి కూడా నేను బాబా నుంచి శక్తులు గుణాలు కిరణాలని తీసుకొని బ్రాహ్మణ ఆత్మలకి కూడా ఇస్తున్నానని సంకల్పం చేయండి. ఎందుకంటే ఇది మన పరివారం కదా. ఫస్ట్ ఈ ప్రకృతి తత్వాలు మన వెన్నంటి ఉండి ఈ డ్రామాలో మనతో సహకారం చేస్తున్నవి. ఈ ప్రకృతి తత్వాలకి, మళ్ళీ మన బ్రాహ్మణ్ పరివారంలో ఉండేటువంటి ఆత్మలకి, తర్వాత ఈ విశ్వంలో ఉన్న మీకోసం ఎదురు చూస్తున్న మీ భక్తులకి, తర్వాత ఇంకా మిగతా ఆత్మలు ఈ రెండింటితోనూ కాకుండా మామూలుగా ఉన్న ఆత్మలందరికీ, దుఃఖీ ఆత్మలందరికీ, అశాంతి ఆత్మలందరికీ కూడా బాబా నుంచి గుణాలు శక్తుల యొక్క కిరణాలు ఇవ్వండి. బాబా ఒకసారి అవ్యక్త వాణిలో చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుందంటే, మీరందరూ ఫరిష్తా రూపంలో ఈ రకంగా కానీ సేవ చేస్తే వాళ్ళందరికీ ఎలా అనుభవం అవుతుందంటే, ఎవరో వచ్చి మాలో ధైర్యాన్ని నింపారు, ఎవరో వచ్చారు మాలో ఆత్మశక్తిని పెంచారు, అలాగని అనుభూతి అవుతుందట. మీ భక్తులకేంటి, మిగతా ఆత్మలకేంటి, ఎవరికైనా కూడా మీరు ఎవరెవరికి శక్తి దానం యోగదానం చేస్తారో వాళ్ళందరికీ అలాంటి అనుభూతి అవుతుందని. అందుకని బాబా కూడా మనకి ఎక్కువ ఏం చెప్పకుండా ఫరిష్తా రూపము నిరాకారి రూపం రెండే చెప్పారు. నిరాకారి రూపం ఎందుకు చెప్పారంటే మనకి ఇంటికి వెళ్ళిపోవాలనేది, తిరిగి వెళ్ళిపోవాలనేది గుర్తొస్తుందని. నేను ఆత్మ నిరాకారి, ఇంకా దేహానికి అతీతంగా ఫరిష్తా రూపానికి కూడా అతీతంగా ఇంకేంటి, నేను ఆత్మ నిరాకారి, జ్యోతి బిందు, పరమాత్మ స్వరూపము, నా స్వరూపం ఒకటే, ఆయన ఏ స్వరూపము నేను అదే స్వరూపము అని నిరాకారి రూపమని గుర్తుంటే, అది నిరాకారి స్వరూపంలోకి వెళితే తర్వాత ఫైనల్ ఏంటి గమ్యము, తర్వాత ఫైనల్ మనం కూడా బాబా దగ్గరికి పరంధామానికి వెళ్ళిపోవడమే. ఇంకా కూడా ఉంది. నేను ఇంకొక దానికి యోగదానం చేయడం గురించి చెప్పడం మర్చిపోయాను. ఈవిల్ సోల్స్. ఇప్పుడు ఈ వైరస్లో చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఈవిల్ సోల్స్ అయి తిరుగుతుంటారు కదా. ఇప్పుడు ఎవరు జన్మ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంతా ఎలాగ బ్లాక్ అయిపోతుంది చూడండి. ఎవరైనా చనిపోతే పుట్టించేవాడు ఉండాలి, వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలంటే. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే పరంధామానికి వెళ్ళిపోవడం ఏం కుదరదు. వాళ్ళు ఏమంత పురుషార్థం చేశారని పరంధామానికి వెళ్ళడానికి పావనం అవ్వాలి కదా. అయితే వాళ్ళకేమో శరీరం వదిలిపెట్టేశారు, మళ్ళీ శరీరం తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒకసారి వేదీభాయి చెప్పారు. ఏం చెప్పారంటే, లాస్ట్ సమయంలో చాలామంది శరీరం వదిలేస్తారు అన్ని రకాల కెలామిటీస్లో. అయితే వాళ్ళకి పుట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఈవిల్ సోల్స్ అయ్యి తిరుగుతుంటారు కొంతమంది. అండ్ అందరు కాదులేండి, పరంధామానికి వీళ్ళ గేటు తెరవలసింది కూడా మీరే కదా. మీరంటూ పురుషార్థం పూర్తి చేసి వెళ్ళడం మొదలు పెడితే మీ వెనకాల వాళ్ళందరూ కూడా వెళ్తారు. కానీ ఈ లోపు కొద్ది టైం ఉంటుంది కదా, గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ లోపు ఏమవుతుందంటే ఈవిల్ సోల్స్ కూడా భ్రమిస్తుంటారు. ఇప్పుడు భ్రమిస్తున్నారు తెలుసా మీకు?
మీరు ఎంత శక్తిశాలి స్థితిలో ఉండాలంటే ఈవిల్ సోర్స్ ఇప్పుడు వచ్చి ఎవరిలో ఏం ప్రవేశించవు, కానీ వాటి ఎఫెక్ట్ వల్ల మీకు కూడా మనసుకు కొద్దిగా అలజడి ఒత్తిడి అనిపిస్తూ ఉంటుంది. మనకు కాదులేండి, బయట వాళ్ళకి. ఎందుకంటే మనకి యోగం యొక్క కనెక్షన్ ఉంది బాబాతో. మనం ముందు నుంచి కూడా ఒక స్థిరమైనటువంటి శక్తిశాలి స్థితిని తయారు చేసుకున్నాం మనం. కాబట్టి మన దగ్గర ఏం ఎఫెక్ట్ రాదు, కానీ బయట ప్రపంచంలో ఆత్మలకి ఇక్కడ కూడా ఎవరైనా యోగం సరిగా లేకుండా ఊరికి అటు ఇటు భ్రమిస్తున్న బుద్ధి ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. మనసు స్థిరంగా ఉండకపోవడం, ఊరికి అలజడవడం అలాగ అవుతూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలీదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు, అలాగ తయారైపోతూ ఉంటారు. ఇప్పుడు మనము మన ఫరిష్తా స్వరూపంలో ఉండి ఆ భ్రమించే ఆత్మలకి కూడాను యోగదానం చేయాలి. ఏమి యోగదానం చేయాలి? వాళ్ళు తొందరగా జన్మ దొరకాలనా? కాదు, వాళ్ళు తొందరగా పరంధామానికి వెళ్ళడానికి దారి కనిపించాలి, బాబా దగ్గరకు వెళ్ళాలి అని. ఆ విధంగా అసలైతే మామూలుగానే ఇంతకు ముందే ప్రపంచంలో భ్రమించే సోల్స్ ఉంటుంటాయి. అలాంటిది ఇప్పుడేమో వైరస్ కారణంగా చాలామంది చచ్చిపోతున్నారు కదా. ఆ చచ్చిపోయిన ఆత్మలందరూ భ్రమిస్తూ ఉంటారు, పుట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ వైరస్ టైంలో ఎవరు వాళ్ళకి జన్మిస్తారు? ఎవరు కదా. అందుకని అందరికీ యోగదానము చెయ్యండి. చేస్తారా? ఇది మన బాధ్యత. అందుకే బాబా ఫరిష్తా రూపం. ఇంకెవరన్నా ఇలా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించారు? మనకి బాబా ముందు నుంచి అర్థం చేయించారు, మనం ఏం చేయాలో కూడా మనకి చెప్పారు, అభ్యాసం కూడా చేయించారు, మనకి శక్తి కూడా నింపారు, మనకి తను శక్తి కూడా ఇస్తున్నారు. ఎలా పరమాత్మ నుంచి శక్తి తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి కూడా నేర్పించారు కదా. కాబట్టి మనమైతే ఏం అలజడి అవ్వకుండా అందరికీ ఇవ్వగలుగుతారా? మీరు అలజడి అవుతున్నారా? ఏం వచ్చినా కూడా అలజడి అవ్వకండి. బాబా ఈ మధ్య ఒక మురళిలో చెప్పారు, పిల్లలు కుండలో ఉంటే కాల్ చేసినా కూడా రక్షించాడు అని అంటారు కదా. అలాగా బాబా పిల్లల్ని ఎలాగైనా తను రక్షిస్తారు. అదైతే ఉన్నదే డ్రామాలో ఫిక్స్. కాబట్టి మనకు అది తెలుసు కదా. అందుకని మనం చింత చేయకుండా దేని గురించి ఏమన్నా ఆపద వచ్చిందండి చింత చేయకండి. ఈరోజు ఇంక తినడానికి లేదంటే కూడా చింత చేయకండి. బాబా ఈరోజు మనకి పార్టీ డ్రామాలు ఇలా పెట్టారనుకోండి, దేంతో కూడా అలజడి అవ్వద్దు. ఇంకా ఇప్పుడు కొద్దిగా బాగానే నడుస్తుందని అనుకోవచ్చు. ఇది రాను ఎలాగ మార్పులు చెందుతుందో డ్రామాలో కూడా తెలియదు. కాబట్టి ఏమన్నా రానియండి, మనమైతే స్థిరంగా ఉండగలము కదా. ఉండగలమా లేదా? యోగం బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఏం అలజడి అవ్వదు. యోగం యొక్క ప్రాక్టీస్ లేని వాళ్ళకి మనసు కుదురుండని కారణంగా అది ఏకాగ్రం అవ్వని కారణంగా బయట విషయాలకు ఎఫెక్ట్ వస్తుంటుంది, అలజడి అవుతూ ఉంటారనమాట. అందుకని ఇప్పుడన్నా కనీసం ఎక్కువగా యోగం యొక్క స్థితిలో ఉండడానికి, బాబాతో కనెక్షన్లో ఉండడానికి. యోగం అంటే కూర్చొని అలాగా ఉండిపోవడమే అని కాదు. ఏం చేస్తున్నా కూడా నా మనసు యొక్క కనెక్షన్ బాబాతో ఉందా లేదా అది చూడండి. బాబా మన్మనాభవాని కదా అంటారు, మనసు ఆయనతో కనెక్ట్ అవ్వాలి కదా. ఎక్కువగా నేను ఎవరితో కనెక్షన్లో ఉంటున్నా, మనసు ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది అది చూసుకోండి. మీరు ఎక్కువగా మీ మనసు కనెక్షన్ బాబాతో ఉండాలి, బాబాతో. ఇంకా అంతకుమించి ఎక్కువ ప్రాధాన్యత దేనికి లేదు వర్తమాన సమయంలో మన జీవితంలో కదా. అవునా? ఆ విధంగా మీరందరూ స్వయం మీద అటెన్షన్ చాలా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోండి. ఇంకా బాబా పిల్లలైతే చాలామంది ఉన్నారు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరినీ పిలవడం, ఒక దగ్గర కూర్చోబెట్టడం అంత హాల్ కూడా మనకి లేదు. నాకు ఈరోజు అనిపించింది అనమాట. ఏంటంటే ఇలాంటి సమయం రాకముందే మనం ఒకటి పెద్దది బాబాది సెంటర్ కట్టించుకుంటే బాగుండేది. సెంటర్ అంటే ఇలా కాదు, విడిగా అనుకున్నాం కదా తపస్య కోసం చేసుకోవాలి అని. కానీ ఏం డ్రామాలో బాబా ఏం చేయిస్తే అది కూడా మంచిదే కదా. ఏం చేయించినా మంచిదే. మీకైతే ఇది బాబా మనకిచ్చిన ఎంతో గోల్డెన్ ఛాన్స్ అని అనిపిస్తుందా? ఈ సమయము బాబా మనకిచ్చిన గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. ఎంత ఆరాంగా పిల్లల్ని కూర్చోబెట్టి, శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ అవసరాలకి లోటు లేకుండా ఫ్రీ చేసి యోగం చేసుకోవడానికి ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు. అయితే యోగం చేసే అలవాటు ఉంటేనే యోగం చేస్తారు. ఎవరికి ఛాన్స్ దొరికినా కూడా. యోగం చేసేది అలవాటు లేని వాళ్ళు బాబా సమయం ఇచ్చినా కూడా దాన్ని మామూలు కార్యకలాపాలలో గడిపేసుకుంటారు.
మరి మీరు ఇప్పుడు బాబా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏ రకంగా సద్వినియోగం చేస్తున్నారు, సఫలం చేస్తున్నారు అది చూడండి. తర్వాత కూడా సమయం ఏమీ పారిపోతుందని కాదు, అప్పుడు కూడా సమయం ఉంటుంది. కానీ అప్పుడు సమయం ఇంత అనుకూలంగా ఉండదు. వైపరీత్యాలు ఉంటూ ఉంటాయి, కెలామిటీస్, ఆపదలు ఉంటూ ఉంటాయి. అలాంటి సమయంలో మన దృష్టి కొద్దిగా అటు ఇటు పోతూ ఉంటుంది. అప్పుడు ఏదో యోగం చేయడం, ఎవరికైనా శక్తిని ఇవ్వడం, అవన్నీ ఎక్కడ కుదురుతాయి? ఇప్పుడు నుంచి చాలా అంత పవర్ఫుల్గా ప్రాక్టీస్ మనకి ఉంటే ఆ సమయంలో మీరు ఎంత చుట్టూ అలజడి ఉన్నా సరే మీరు అందరి ఆత్మల కోసం కూడా శక్తిని ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా, మీ స్థితి ఎంతవరకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇవ్వగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఏం గొడవ లేదు, అలజడి లేదు, అదేంటి హైరాణ లేదు, ఏం లేదు. ఇప్పుడు అందరికీ మీరు యోగదానం చేయగలుగుతున్నారా? ఇప్పుడు యోగం చేయగలుగుతున్నారా? యోగయుక్తమైన స్థితిలో ఉండగలుగుతున్నారా? అందరికీ యోగదానం ఇస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పిన అందరికీ ఇవ్వాలి. మామూలుగా దుఃఖి అశాంత ఆత్మలకి, మీ భక్త ఆత్మలకి, బ్రాహ్మణ పరివారానికి, ప్రకృతి తత్వాలకి, భ్రమించే ఆత్మలకి, 5గురికి. మీ పేరేంటనే అర్థమవుతుంది కదా విషయం. అయితే ఇలాగ 5గురికి మీరు యోగదానం చేయాలి. మీరు ప్రకృతి తత్వాలకి, ఎవరెవరికి ప్రకృతి తత్వాలకి యోగదానం చేసే అలవాటు ఉంది చేయొద్దండి. ఉదయం ఇదంతా ఈ వైరస్ ఇదంతా ప్రకృతే కదా, ప్రకృతిలోంచి వచ్చిందే కదా. మీరందరూ ఎంతెంత పవర్ఫుల్గా మార్నింగ్, ఉదయమును సాయంకాలము ప్రకృతి తత్వాలకి, ఇందులోనే ఒక భాగమైనటువంటి దీనికి కూడా, ఈ ఉత్పాతానికి కూడా యోగదానం చేస్తే ఇది శాంతి ఇస్తుంది. అర్థమైందా? ఇంకెవరికి అది చేయడం రాదు కదా. మీరు ఈ ప్రకృతి తత్వాలకి ఆ విధంగా ఉదయం సాయంకాలం ఒక పావుగంట యోగదానం చేయండి. ఇప్పుడు ఎక్కువగా ప్రకృతి తత్వాలకి యోగదానం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉత్పాతము, దానికి కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్, నీకు మాకు ఎంత మంచిగా టైం ఇచ్చావు యోగం చేసుకోవడానికి అని ఆ వైరస్కి కూడా థ్యాంక్స్ చెప్పండి కదా. థ్యాంక్స్ చెప్పాలి. ఎంత మంచి సహాయం చేస్తుంది మనకి. అందరినీ సైలెన్స్గా కూర్చోబెట్టి మనకి యోగం చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది కదా. థ్యాంక్స్ అని చెప్పి ఇంకెక్కువ బాధ పెట్టకు ఎవరిని, ఇంకా శాంతం అయిపో అని చెప్పండి. చెప్తున్నారా? మరి ప్రకృతి తత్వాలకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? బయట ప్రపంచంలో భక్తి మార్గంలో కూడా ఏం చెప్తారంటే, భగవంతుడు రచయితయే, కానీ ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని దేవతల్ని పెట్టారు కదా, ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి, ఖాతాలు చూడడానికి ధర్మరాజు, వర్షం కురిపించడానికి ఇంద్రుడి దగ్గర అన్ని దేవతలు ఉంటారు కదా. ఇంద్రసభలో ఎవరెవరు ఉంటారు? దేవతలు అందరూ ఉంటారు, భిన్న దేవతలు అందులో కూడా. ఇంకా అవన్నీ లోతులోకి వెళ్ళదు. కానీ అలా ఒక్కొక్క డ్యూటీకి ఒక్కొక్కరిని పెట్టారు కదా. అలాగా మనం కూడాను మన పని ఏంటంటే ఈ పంచతత్వాలకి కూడా యోగదానం చేయడం మన డ్యూటీ. అది మనకి చాలా డ్యూటీలు ఇచ్చారు బాబా. అందుకని మీరు రోజు ఉదయం సాయంకాలం ప్రకృతి తత్వాలకి యోగదానం చేయండి. వైరస్ అని తిట్టుకోకండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఇంత మంచి టైం ఇచ్చావు బాబాని స్మృతి చేసుకోవడానికి, స్థిమితంగా బాబా మురళి వినడానికి అని చెప్పి థ్యాంక్ యూ చెప్పి, ఎక్కువ మందిని బాధ పెట్టద్దు, అందరూ దుఃఖి అవుతున్నారు కదా, తొందరగా శాంతమైపో, వెళ్ళిపో అని చెప్పండి. మీరు చెప్తే వింటుంది, ఎందుకంటే మీరు భగవంతుడి పిల్లలు కదా. అందుకని మరి నిరాకారి స్వరూపము మనకి ఏం ప్రేరణ ఇస్తుంది? మన నిరాకారి స్వరూపము మనకి ఇంటికి తిరిగి వెళ్ళవలసిన సమయము దగ్గరకు వచ్చేసింది. మనము సంపూర్ణంగా తయారయ్యి మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలి అన్నది గుర్తు చేస్తుంది. ఫరిష్తా స్వరూపంలో ఉండేమో ఇక్కడ మనం లాస్ట్లో ఇంకా చేయవలసిన మన కర్తవ్యం ఏముందో అది గుర్తు చేస్తుంది ఫరిష్తా స్వరూపము. మరి మన నిరాకారి స్వరూపమేమో మనం తొందరగా మన అనాది సంపూర్ణ స్వరూపాన్ని, సంపూర్ణ స్థితిని తయారు చేసుకుని మన ఇంటికి మనము సంపూర్ణ పావనమయ్యి మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలి అన్నది మన నిరాకారి స్వరూపం మనకి గుర్తు చేస్తుంది. అందుకే బాబా నిరాకారి స్వరూపం యొక్క అభ్యాసం చెయ్యండి అని చెప్పారు. ఇక్కడ ఉండి మనకు నిరాకారి స్వరూపం దేనికి అంటే అక్కడిది గుర్తు రావడానికి.
కదా. మన నిరాకారి స్వరూపం మనము స్మృతి చేస్తే, అభ్యాసం చేస్తే మనము పరంధామానికి వెళ్ళవలసి ఉంది అన్నది మనకి గుర్తొస్తుంది అని. ఆ వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళడం కూడా చాలా ఈజీగా మనం వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ ఉండగా ఏం చేయాలి, వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఎలా వెళ్ళిపోవాలన్నది మనకి అలవాటు చేస్తుంది అన్నమాట నిరాకారి స్వరూపం. నిరాకారి స్వరూపం అంటే ఈ శరీరము ఇంకా అన్ని ఈ ప్రపంచము అన్నిటి నుంచి అతీతం అయిపోయి నేను ఆత్మ జ్యోతిబిందు పరంధామంలో ఉన్నాను, పరంధామం నుండి వచ్చాను, తిరిగి పరంధామానికి వెళ్ళిపోవాలి. ఇది మనకి గుర్తు చేస్తుంది అన్నమాట. ఇది మనకు అలవాటు చేస్తుంది. మనం అందరూ పరంధామానికి వెళ్ళవలసి ఉంటే ఏ రూపంలో వెళ్తాము? నిరాకారి స్వరూపంలోనే కదా, జ్యోతిబిందు స్వరూపంలోనే కదా. ఇప్పుడు ఈ సృష్టి నాటకంలో పరివర్తన అయ్యే సమయము ఇది. ఈ పరివర్తన సమయంలో మనం ఉన్నాం తెలిసి కూడా తెలిసి ఈ పరివర్తనను మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. ఎంత గ్రేట్ కదా. బ్రహ్మ ద్వారా ఎలా పరమాత్మ రచన చేస్తారు, ఎలా వినాశనం యొక్క కర్తవ్యం చేయిస్తారు, ఈ సృష్టి యొక్క పరివర్తన ఎలా చేస్తారు పరమాత్మ, అదంతా మనం సాక్షిగా ఉండి మనం సాక్షి అయి చూస్తున్నాము. దీనికి మనం సాక్షి అయ్యాం అంటే ఎంత మీ అందరిది పాత్ర చాలా విశేషమైనది కదా. చాలామందికి బాబా పిల్లలకి కూడా తన పాత్ర యొక్క విశేషత తెలియదు. ఏదో బాబా పిల్లలు అయ్యాం, బాబా బాబా అంటున్నాం, అయిపోయింది, బ్రహ్మకుమార్ అంటే బ్రహ్మకుమారు బ్రహ్మకుమారి అంతే అనుకుంటున్నారు. అంతేనా? అంతేకాదు, మీరందరూ పరమాత్మతో కలిసి ఈ సృష్టి పరివర్తన యొక్క కార్యంలో పంచుకునేటువంటి విశేషాత్మలు. తెలుసా మీకు? సృష్టి పరివర్తన యొక్క కార్యంలో భక్తి మార్గంలో ఒక కథ చెప్తారు. ఏం చెప్తారంటే, కల్పాంతం యొక్క సమయం వస్తుంది అంటే, ఈ కథ నేను కోర్సు వాళ్ళకి చెప్తూ ఉంటాను. కల్పాంతం గురించి భిన్న ధర్మాలలో భిన్న రకాలుగా చెప్పారు. మన దగ్గర ఏం చెప్తారంటే, కల్పాంతం యొక్క సమయం వస్తుంది, అప్పుడు ప్రళయం వస్తుంది. ప్రళయం వస్తే ఒక భగవంతుడు ఒక పడవలో అన్ని జాతుల్ని అంటే జీవ జంతువులు, వృక్షాలు, మానవ జాతి అన్ని జాతుల్ని ఎక్కించుకొని ఆ పడవని మునిగిపోకుండా ఉండడానికి ఆయన ఏమవుతారు? మత్స్యావతారం ఎత్తి ఆ పడవని మునిగిపోకుండా రక్షిస్తాడట. అంటే ఈ కల్పాంతంలో ప్రళయం వచ్చినప్పుడు ఈ సృష్టిలో ఉండే అన్ని జీవరాశులు ఖతం అయిపోకుండా, ఎండ్ అయిపోకుండా, వినాశనం అయిపోకుండా వాటిని నిలబెట్టడానికని ఆయన ఒక పడవలో ఎక్కించుకొని ఆయన మత్స్యావతారం ఎత్తి దాన్ని మునిగిపోకుండా కాపాడుతూ, జలప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా మనుష్య సృష్టి. అదొకటి. నాకు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే, ఒకటేమో ఇలా పడవ గురించి కథ చెప్తున్నారు, మత్స్యావతారము మునిగిపోకుండా రక్షించారని. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ప్రళయం అయిపోయిన తర్వాత రావి ఆకు మీద కృష్ణుడు వస్తాడు అని. రెండు రైటే, కనెక్షన్ కలపలేదు. కానీ వాళ్ళు విడివిడిగా చెప్పారు. కనెక్షన్ కలపారు అసలు. ఈ పడవలో రక్షించిన అన్ని జీవరాశులు రక్షింపబడతాయి. తర్వాత రావి ఆకు మీద కృష్ణుడు అంటే మరి జీవరాశులు ఉన్నారు కదా, వీళ్ళకి పుట్టాలి కదా, మనుషులు ఉన్నారు కదా ఈ పడవలో, వీళ్ళకి పుట్టకుండా రావి ఆకు మీద ఎందుకు వచ్చాడని డౌట్ వస్తుందని వాళ్ళు కలపలేదు వాళ్ళు. అసలు రావి ఆకు మీద కృష్ణుడు అంటే అర్థం ఏంటి తెలుసు కదా మీకు? రావి ఆకు మీద కృష్ణుడు అంటే ఈ భారతదేశం రావి ఆకు షేప్లో ఉంది. కృష్ణుడు ఈ భారత భూమిలో జన్మ తీసుకుంటాడు అన్న దానికి వాళ్ళు రావి ఆకు మీద కృష్ణుడు వస్తాడు ప్రళయం అయిపోయిన తర్వాత అని చెప్పారు. ఇప్పుడు కొద్దిగా వినాశనప్పుడు అంత ప్రళయం కూడా అవుతుంది, అయ్యి సముద్రం కూడా పొంగుతుంది. ఎంతెంత మనుషులు సముద్రాన్ని ఆక్రమించేసుకున్నారో అదంతా తను తీసేసుకొని ఈ భారత భూమి రావి ఆకు షేప్లోనే మిగులుతుందేమో. అప్పుడు ఈ భారత భూమిలో కృష్ణుడు జన్మ తీసుకుంటారు. దానికి గుర్తుగా రావి ఆకులో కృష్ణుడు పుట్టడం చూపించారు. మళ్ళేమో కథ ఇదేం చెప్తున్నారంటే, ప్రళయంలో భగవంతుడు జీవరాశులన్నింటినీ పడవలో ఎక్కించుకొని మత్స్యావతారం ఎత్తి దాన్ని మునిగిపోకుండా చూస్తూ మళ్ళీ సృష్టి కొత్తగా జరగడానికి చేశారని. మీకు అన్ని కథలు భిన్నంగా అనిపించట్లేదా? బ్రహ్మ ద్వారా ఏమో సృష్టి చేస్తాడంటున్నారు, మళ్ళీ ఇక్కడేమో ప్రళయం వస్తేనేమో జీవరాశి కల్పాంతంలో మళ్ళీ అది ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే వాళ్ళకి అన్ని విషయాలు గుర్తున్నాయి కానీ వాళ్ళకి ఒకదానితో ఒకదానికి లింక్ రాలేదు. అప్పుడు శాస్త్రాలు రాసినటువంటి వాళ్ళెవరో ఏంటో అంటారు, గుర్తురావట్లేదు నాకు కూడా, నేను విన్నాను కానీ
స్మృతులు రాశారనమాట. మీకు తెలుసా వేదాలు ఎందులోంచి వచ్చాయంటే స్మృతులు అని రాశారు కొంతమంది ఋషులు. స్మృతులు అంటే ఆ ఋషులు వాళ్ళు తపస్సు చేసినప్పుడు వాళ్ళకి ఏది స్మృతి వచ్చిందో ఆ స్మృతులన్నీ స్మృతుల కింద రాశారు. ఆ స్మృతుల్లోంచి వేదాలు వచ్చాయి. తర్వాత ఆ వేదాల్లోంచి శాస్త్రాలు వచ్చాయి. ఆ స్మృతులు వచ్చినటువంటి ఋషులు ఎవరు? మీరే. ద్వాపరయుగంలో వేరే జన్మలో ఉన్నటువంటి ఋషులు మునులుగా జన్మ తీసుకున్నారు. ఋషులు మునులు సన్యాసులు కాదు, ఋషులు మునులు గృహస్థులే. మీరు కూడాను ద్వాపరయుగం మొదట్లో ఋషులుగా ఉంటారు, ఋషులు మునుల్లాగా. మామూలుగా గృహస్థులు ఉంటారు, ఋషులు మునులు కూడా గృహస్థులే ఉంటారు. కానీ ఈ మామూలు గృహస్థుల కంటే ఆ ఋషులు మునులు గృహస్థులు కొద్దిగా హై లెవెల్, వాళ్ళు తపస్య చేసేవాళ్ళు అలాగ అన్నట్టు చూపిస్తారు. అంటే వాళ్ళు ఎక్కువ పవిత్రులు అన్నమాట. ఎందుకని అంటే దేవతలు ద్వాపరయుగంలో వచ్చిన తర్వాత వాళ్ళు పవిత్ర ప్రవృత్తి నుంచి ఋషులు మునులాగా అయిపోయారు. ఎందుకు ఋషులు మునులాగా అయిపోయారు? ద్వాపరయుగం ప్రారంభంలో కూడా కొంత వినాశనం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ దేవతల యొక్క వైభవాలన్నీ ఉండేవాళ్ళు సామాన్యంగా అవుతారు. కానీ ఋషులు మునులా ఉంటారు, సాధారణ జీవితం జీవిస్తారు. వాళ్ళకి ధ్యానం అంటే వాళ్ళకి సృష్టి గురించి ఆలోచన మొదలవుతుంది. వాళ్ళకి ధ్యానం చేస్తారు, వాళ్ళకి స్మృతి వస్తుంది. ఆ స్మృతులు వచ్చిన దాని ప్రకారమే స్మృతులు రాస్తారు. రాసిన తర్వాత దానిలోంచి వేదాలు వస్తాయి. అన్ని వేదాలు దానిలోంచే, శాస్త్రాలు కూడా దాని నుంచి తర్వాత వస్తాయి. తర్వాత కూడా ఋషులు మునులు బోళ్ళు రాస్తుంటారు. అలా అన్నమాట. ఆ వేదాల్లో దానిలో రాశారనమాట. ఏంటంటే ఈ కల్పాంతంలో జలప్రళయం అవుతుంది. అప్పుడు భగవంతుడు ఈశ్వరుడు పడవలో ఎక్కిస్తారు అన్ని జీవరాశుల్ని. తర్వాత అది వాళ్ళందరి నుంచి మళ్ళా సృష్టి ప్రారంభం అవుతుందని. మరి బ్రహ్మ ఎందుకున్నాడు? బ్రహ్మ దేనికోసం ఉన్నాడు? నాకు అట్లా డౌట్ వచ్చేదనమాట. భగవంతుడు మత్స్యావతారం అయితే జీవరాశులందరినీ రక్షించి మళ్ళీ వాళ్ళ ద్వారా సృష్టి కొనసాగడానికి సహకరించినప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు కూర్చొని అనుకునేదాన్ని నేను. సరే, ఇప్పుడు మనకు అంతా అర్థమైంది కదా బ్రహ్మ ఏం చేస్తారు. కల్పాంతంలో భగవంతుడు ఎలా మత్స్యావతారం అంటే మత్స్యావతారం అని కాదు, మన యోగశక్తి అన్నమాట. మన యోగశక్తితో మనం ఎలా రక్షింపబడతాము, ఎలాగ మళ్ళీ కొత్త సృష్టి. బాబా కూడా చెప్తారు కదా, ఏం అందరు మునిగిపోరు, ఎవరు లేకుండా మళ్ళీ సృష్టి ఎలా వస్తుంది, అలా ఒక్క మనిషి కూడా లేకుండా మునిగిపోతారేంటి అని అలా చెప్తారు బాబా. ఈ సృష్టిలో ఎలాంటి మార్పులు జరగాలో అవన్నీ చాలా డ్రామాటికల్గా, చాలా వండర్ఫుల్గా ఫిక్స్ అయి ఉన్నాయన్నమాట. అంటే బాబా సత్యయుగంలో ఎలా ఉంటుంది అని చెప్తారో ఇప్పుడు ఎలా ఉందో దీని నుంచి అలాగా మారడానికి చాలా మంచి మార్పులు వస్తాయి. ఆ మధ్య మీరు వినే ఉంటారు, సునామీ వచ్చినప్పుడు కొన్ని సముద్ర తీరాలలో ప్లాటినం రేణువులు బయటికి వచ్చినాయని. విన్నారా? ప్లాటినమేనా? విన్నారా లేదా? ప్లాటినం రేణువులు వచ్చినాయి, సైంటిస్టులకి అది తెలిసింది అని. ఇప్పుడు వచ్చే రాబోయేటువంటి ప్రకృతి ఆపదలలో కూడా ఇప్పుడు ప్లాటినం ఎక్కువ లేదు ఈ భూమి మీద, సముద్రంలో ఉంది. అది సముద్రం ఏం చేస్తుందంటే ఈ ఉత్పాతాలు అన్నీ జరిగినప్పుడు ప్లాటినంని బయటకు తీస్తుంది. ప్లాటినం చాలా తేలిక అంట, దాంతో మన విమానాలు తయారవుతాయి సత్యయుగంలో. ప్లాటినంతో కానీ విమానాలు తయారైతే చాలా తేలిగ్గా ఉంటాయంట. అది ఏ ప్రకృతి యొక్క ఎఫెక్ట్కి లోన్ అవ్వదంట. విమానాలు తయారు చేయడంలో చాలా ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి దానికి బయటి వాతావరణానికి ప్రభావానికి లోన్ అవ్వకుండా ఉండే మెటల్ కావాలి. ప్లాటినం బాగా పనికొస్తుంది ఫాస్ట్ విమానాలు తయారవ్వడానికి అని అంటున్నారు. అంటే అవన్నీ కూడా జరుగుతాయి. వచ్చే ఈ ప్రకృతి ఆపదలు కూడా మన సత్యయుగం రావడానికి, అక్కడ ఉండే విధానాలన్నీ తయారవడానికి కావాల్సినలాగా చేంజెస్, మార్పులు తీసుకొస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాను, తర్వాత ఏమవుతుంది అది కూడా చెప్పాను. ఇంకా వేరే క్రిస్టియన్ ధర్మంలో వాళ్ళు ఏం చెప్తారంటే అంతిమ సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఒక పడవలో దేవుడు అందరిని ఎక్కిస్తాడు, ఎక్కించిన తర్వాత ప్రళయం తగ్గిపోయిన తర్వాత ఒక పావురాన్ని బయటికి పంపిస్తాడట. బైబిల్లో వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు కల్పాంతం అని వాళ్ళు అనరు, మన వాళ్ళు కల్పాంతం అని చెప్పారు. అయితే అప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుడు మళ్ళీ వస్తాడని, అంటే వాళ్ళు భగవంతుడు క్రీస్తు అనుకుంటున్నారు కాబట్టి క్రీస్తే వస్తాడని అనుకుంటున్నారు. మనమైతే భగవంతుడు అంటే ఈశ్వరుడు అది కదా, అందుకని మనది ఆలోచన వేరేలా ఉంటుంది, వాళ్ళది ఆలోచన వేరేలా ఉంటుంది. అయితే పడవలో ఎక్కించుకొని చాలా సమయం అయిన తర్వాత ప్రళయం తగ్గిందా లేదా అని చూసి రమ్మని ఒక పావురాన్ని వదులుతాడంట. వదిలితే అందుకే క్రీస్తు బొమ్మల దగ్గర ఎక్కువగా పావురాలు ఉంటుంటాయి.
అది ఒకసారి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చేస్తుందంట పడవలోకి. అంటే ఇంకా ప్రళయం యొక్క ఉధృతం తగ్గలేదు అని అర్థం. మళ్ళీ ఒకసారి వదులుతారంట, అప్పుడు కూడా చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చేస్తుందంట పడవలోకి. మళ్ళీ మూడోసారి వదిలినప్పుడు అది వెళ్ళిపోయి రాదంట. ఇంకా ఆత్మ కాదు, అంటే వాళ్ళు రాసింది కథ అలా రాశారు. అదే వెళ్ళిపోయింది, రాలేదు అంటే అర్థం ఏంటంటే ప్రళయం తగ్గింది, భూమి కనిపిస్తుంది, భూమి మీద అది పావురం వాలింది అని అర్థం. ఇంకా మనుషులు కూడా బయటికి వెళ్ళొచ్చు అని. ఆయన మనుషుల్ని కూడా ఆయన ఏమంటారంటే క్రీస్తుని నమ్మిన వాళ్ళు, యెహోవాని నమ్మిన వాళ్ళని ఆయన పడవ ఎక్కించుకొని రక్షిస్తాడు. అప్పుడు ప్రళయం అప్పుడు మళ్ళీ తర్వాత అందరూ ఎంతకాలం ఉంటాం మనం, ప్రళయం ఎన్నికాలం ఎంత ఉంటే అంతకాలం మనం ముసలోళ్ళే అక్కడి వరకు ఉంటాం ఏంటి, కానీ అది కాదు. కానీ అందరూ ప్రళయం వచ్చే వరకు బ్రతుకుంటామా ఏంటి? ఈ లోపే మనలో కూడా ఎవరైనా పోవచ్చు, దానికి ఏముంది. అంటే మనుష్య సృష్టిని భగవంతుడు కొనసాగిస్తాడు అన్నదానికి, ఏ ధర్మంలో ఏ రకంగా చెప్పినా అంతిమ సమయంలో వినాశనం వస్తుంది అని. ముస్లిం వాళ్ళేమో కయామత్ కా సమయం అని చెప్తారు. మీరు విన్నారా ఈ పదము? కయామత్ కా సమయం. కయామత్ అంటే ప్రమాదకరమైన సమయము. వాళ్ళ భాషలో దాని అర్థము చాలా ఘోర ప్రమాదక సమయం, వినాశన సమయం అనమాట. మన లెక్కలో వినాశన సమయం. ఆ వినాశన కయామత్ సమయం వస్తుంది. మళ్ళా అల్లా వచ్చి అందరినీ రక్షిస్తారని వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ప్రళయం అని చెప్పరు, మనలాగా వాళ్ళలాగా కథ చెప్పరు. కానీ అల్లా వస్తారు, రక్షిస్తారని వాళ్ళు కూడా అంటారు. ఏమైతే కానీ ఆ సమయంలోనే మనం ఉన్నాం ఇప్పుడు. వీఆర్ పాసింగ్ త్రూ ద టైమ్ విచ్ ఇస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. శాస్త్రాలలో దేని గురించి వర్ణించారో ఆ సమయంలో మనము ఉన్నాం ఇప్పుడు. ఆ సమయం గడుస్తుంది ఇప్పుడు మన ముందు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటన్నది మీరు అర్థం చేసుకోండి. మన బాధ్యత ఏంటంటే మనందరి తపస్య, మత్స్యావతారం తెలిసిందా? పరమాత్మ వచ్చి మనందరికీ ఏం నేర్పించారు? పరమాత్మ వచ్చి యోగం నేర్పించారు, తపస్య నేర్పించారు. ఈ తపస్య ద్వారా మనము ఏం చేయాలి? మనందరి తపస్య యొక్క శక్తియే ఈ మనుష్య సృష్టిని కొత్త ప్రపంచం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అవునా కాదా? ఒక సమయం ఎలాంటిది వస్తుందంటే ఈ ప్రకృతి ఆపదలు వస్తాయి. లాస్ట్లో కూడా మీ అందరి అవసరము ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఆత్మలందరికీ అవసరం అవుతుంది. ఒక సమయం ఎలా వస్తుందంటే చాలా విపరీతమైన ఆపదలు వస్తాయి, మనందరూ ప్రజెన్స్లోనే వస్తాయి. అలాంటప్పుడు ఎవరికైనా కొద్దిగా శక్తి ఇవ్వాలన్నా, ధైర్యం ఇవ్వాలన్నా, ఏమని ఇవ్వాలంటే మీరే ఇవ్వాలి. దాని గురించి మొన్న కుమార్స్ క్లాస్ జరిగినప్పుడు కూడా నేను చెప్పాను. మీ అందరి దగ్గర ఆత్మ యొక్క శక్తి, ఆత్మశక్తి చాలా జమ చేసుకొని ఉంటే, యోగం ద్వారా, జ్ఞానం ద్వారా, పరమాత్మ స్మృతి ద్వారా ఎంతెంత ఆత్మ యొక్క శక్తిని మీరు జమ చేసుకొని ఉంటారో అంతగా మీరు మీ చుట్టూ ఉండేటువంటి ఆత్మలకి, మరి చుట్టూ లేకుండా దూరంలో ఉన్న వాళ్ళకి కూడా శక్తిని ఇవ్వగలుగుతారు. చాలా అల్లకల్లోలం ఉంటుంది తెలుసా. లాస్ట్ సమయంలో ఏమనుకుంటున్నారు మీరు? ఆ సమయాల్లో మీరు మీ డ్యూటీ ఏంటన్నది మీకు అర్థం కావాలి. ఇప్పుడు కూడా చేస్తున్నారా మీరు అది? అసలు బాబా అంటారు, ఎప్పుడైనా కూడా ఈ ప్రపంచంలో కొద్దిగా దుఃఖమైన అలలు వచ్చినప్పుడు మీ డ్యూటీ వెంటనే మీరు అలర్ట్ అయిపోవాలి. ఈ పరిస్థితుల్లో దుఃఖి అవుతున్న ఆత్మలందరికీ అని యోగదానం చెయ్యాలి మీరు. ఇది కనిపించేది కాదు, ఎవరికైనా చెప్పి అనౌన్స్మెంట్లు చేసేది కాదు. ఏమో 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను, లేకపోతే ఇంకేదో చేశాను అన్నట్టు. ఇది కనిపించనిది, కానీ చెయ్యాలి. ఎందుకంటే బాబా ఒకసారి సూరజ్ భాయ్ క్లాస్ చేసినప్పుడు చెప్పారు. సూరజ్ భాయ్ ఏం చెప్పారంటే, ఒకప్పుడైతే సత్యత్రేతాయుగంలో దేవతలందరూ పవిత్రులు కాబట్టి ఈ సృష్టి సుఖీగా సాఫీగా నడిచింది. ఇప్పుడు ద్వాపర కలియుగాల నుంచి కూడా, కలియుగం చివరిలో కూడా, కొన్ని ద్వాపరయుగం వదిలేయండి, అప్పుడు కూడా పవిత్రులు ఉన్నారు. ఈ కలియుగం చివరిలో కూడా ఇంత పాపము పెరిగిపోయిన తర్వాత కూడా మనుషులు మామూలుగానే జీవించగలుగుతున్నారు అంటే ఎవరి వల్ల అనుకుంటున్నారు? ఈ సృష్టిలో ఉన్నటువంటి పవిత్రాత్మల యొక్క పవిత్రత శక్తి వల్లనే అని చెప్పారు. సూరజ్ భాయ్ మన భట్టీలోనే చెప్పారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు, అన్నవరం భట్టీలో చెప్పారు సూరజ్ భాయ్. ఏం చెప్పారంటే, చాలామందికి ఆలోచన వస్తుంది,
ఏం ఆలోచన వస్తుందంటే ఇంతమంది పాపాత్ములు పాపాలు చేస్తున్నారు, వీళ్ళందరూ హాయిగా జీవిస్తున్నారు, భగవంతుడు ఏం చేయట్లేదు అని ఏం చేయమంటారు ఇప్పుడు ఆయన కూర్చొని? అంటే మీ అంత క్రూరంగా ఆయన్ని కూడా ప్రవర్తించమంటారా? అంటే మీకు గన్ డ్యూటీ ఇస్తే ఏం చేస్తారు? అందరు లెక్క తేల్చేయండి అని బెత్తం పట్టుకుంటారా? మీకు ఇంకా ఎలాగ ఎవరి ఖాతాలు తీర్చాలన్నది కూడా మీకు అర్థం కాదు కాబట్టి మీకు ఆ డ్యూటీలు ఏమి ఇవ్వలే. మీ డ్యూటీ అలా ఒకటే. మీ డ్యూటీ ఏంటంటే అందరికీ యోగదానం చేయండి, అంతే. అందుకే భగవంతుని క్షమాసాగరుడు అని కూడా చెప్పారు. ఎవరిదైనా ఖాతాలు తీరినా ఆ సమయంలో కూడా వాళ్ళకి కూడా శక్తినిచ్చేది, దాన్ని తట్టుకోగలిగే శక్తినిచ్చేది కూడా ఆయనే. మళ్ళీ తెలుసా, ఆయన స్మృతిలో ఏమాత్రమన్నా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఖాతాలు వచ్చినా వాళ్ళకి కూడా వాళ్ళకి దాన్ని కూడా దాటుకునే శక్తి ఇస్తూనే ఉంటారు ఆయన. ఆయన తండ్రిగా ఆయన పని ఏం చేయాలో ఆయన చేస్తారు. మీరు కూడా సోదరులుగా ఏం చేయాలో అది చెయ్యండి. ఈ సృష్టి ఇప్పటికీ కూడా ఉంది అంటే ఎందుకుంది అనుకుంటున్నారు? ఎంతో మనమే కాదు, మనం పవిత్రులుగా అవుతున్నాము, యోగి జీవితాన్ని జీవిస్తున్నాం, పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ప్రపంచంలో కూడా సాధు సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా భగవంతుడిని తలుస్తున్నారు కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే హిందూ ధర్మంలోనే కాదు, క్రిస్టియన్ ధర్మంలో కూడా మరో ధర్మంలో కూడా పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నవాడు ఉన్నారు. బౌద్ధ ధర్మంలో కూడా ఉన్నారు, క్రిస్టియన్ ధర్మంలో కూడా ఉన్నారు, నన్స్ ఉన్నారు, అందులో బౌద్ధ భిక్షువులు ఉన్నారు. అలాగా జీవితాన్ని పవిత్రంగా జీవిస్తున్న వాళ్ళు, వికారాలకి దూరంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అందరి పవిత్రతా శక్తి వల్ల ఇంతమంది మనుష్యాత్మలు పాపకర్మలు చేస్తున్నా సరే ఈ సృష్టి ఇలాగ నిలబడి ఉంది. ఏమనుకుంటున్నారు? పోన్లే మంచిదే కదా. పాపం వాళ్ళందరూ సత్యయుగంలోకి ఎలాగారు, ఇక్కడ ఉన్న కాస్తన్న ఏమైనా జీవించనియండి మీ అందరి శక్తితో, ఇది మునిగిపోకుండా కదా. ఎందుకంటే వాళ్ళు సత్యయుగంలోకి ఎలాగైనా వచ్చే పాత్ర లేదు. ఇన్ని కోట్ల మంది అక్కడికి ఎక్కడొస్తారు? రాలేరు. ఉన్న ఈ కలియుగం, ద్వాపరయుగం, కలియుగంలోనన్నా వాళ్ళకి ఏం ఉందో ఉన్నదానన్నా స్థిమితంగా జీవించడానికి ఆస్కారం కల్పిస్తున్న దేవతలు మీరు. లేకపోతే ఇంతమంది ఆత్మల యొక్క పాపకర్మల ప్రభావంతో అయితే వెంటనే వినాశనం అయిపోవాలి అసలు. కానీ అవ్వకుండా నిలబడి ఉంది. అవును, మరి మీరందరూ ఇష్టదేవతలు కదా, మీరంతా సత్యయుగంలో అంతా అనుభవించారు కదా వైభవాలని, చాలు మీకు ఇప్పుడు. మీరందరూ సాధారణంగా ఉన్నారు. ఈ కలియుగంలో ఇప్పుడే వచ్చిన ఆత్మల్ని వాళ్ళ మామూలు జీవితం అన్న జీవించనివ్వండి. ఇక్కడ ఏముంది, ఏం సారమంతా లేనటువంటిది ఏదో మిగిలింది, దానిలో ఉన్న కూడా ఏదో సంతోషాన్ని పొందనివ్వండి వాళ్ళని. వీళ్ళు ఎందుకు ఇలా సుఖంగా ఉన్నారు, ఇన్ని పాపాలు చేస్తున్నా అనకండి, ఫోన్లే సుఖంగా జీవించనియండి అనండి. అనగలరా? కానీ కొంతమందికి ఎంత ఉడుకుమొత్తానం అంటే చెప్పలేము. వాళ్ళు అన్ని పాపాలు చేశారు, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉన్నారు? ఉండనియండి కదా, నీకేమొచ్చింది కష్టం, ఆయనకి లేని బాధ నీకెందుకు? ఇంకా ఫోన్లే. ఇక్కడ వాళ్ళు ఎట్లన్నా సత్యయుగంలో సుఖాలు అనుభవించలేరు, రాలేరు అక్కడికి. ఇక్కడన్నా ఉన్నదేదో అనుభవించనియండి కదా వాళ్ళని. వరదానం ఇవ్వండి అందరికీ. మరి వరదానం ఇచ్చే భక్తులందరూ పవిత్ర దేవతల్లాగా ఉంటారా ఏంటి? ఉండరు కదా. అందుకని మీ బాధ్యత ఏంటి, మీ స్థానం ఏంటి, మీ ఆలోచన ప్రతి ఒక్కరి పట్ల ఏముండాలి, ఈ సమయంలో మీరు ఏం చెయ్యాలి అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. బాబా అన్నారు, ఇంకా నా కోసమే నాకు సరిపోవట్లేదు శక్తి, నా సంస్కారాల్ని మార్చుకోవడానికి, లేకపోతే ఇంకేదో నేను ఇది చేయడానికి అది చేయడానికి అంటుంటే, ఇంకా మీకే ఎప్పుడు సరిపోకపోతుంటే మీ ముందొచ్చే పరిస్థితులు ఎదుర్కోవడానికి, మీ సంస్కారాలని పరివర్తన చేయడానికే సంస్కారాలు. కొంతమంది ఇప్పుడు కూడా బాబా పిల్లలు సంస్కారాలతో యుద్ధం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ప్రపంచంలో ఆత్మల కోసం. మీ సంస్కారాలతోనే మీరు యుద్ధం చేస్తూ ఉంటే, మీ సంస్కారాలతో చేస్తారు, మీ సంస్కారాల కారణంగా వేరే వాళ్ళతో కూడా చేస్తారు యుద్ధం. ఇప్పుడు కూడా అదే స్టేజ్ ఉంటే ఇంకా మీరు వేరే ఆత్మలకి ఏమి ఇస్తారు చెప్పండి? ఇంకా మిగతా ఆత్మలకి ఏమైనా ఇస్తారా? మీరు జమ చేసుకునే శక్తి మీరు మీ స్వయం పరివర్తన కోసమే సరిపోతుంది. మరి మీ ముందు వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సరిపోతుంది. పరిస్థితులను ఎదుర్కోవడానికి అంటే మరి ఎదుర్కోవద్దా అని మీరు అనొచ్చు. ఎందుకు ఎదుర్కోవాలి? అసలు కదలకండి మీరు. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, కొండ ఎదుర్కొంటుందా? కొండ ఎదుర్కొంటుందా? పర్వతం ఉంటుంది, తుఫాన్ ఎదుర్కొంటుందా? ఏమి ఎదుర్కొంటుంది? దానిలాగా ఆరాంగా ఉంటుంది. అలాగా నాకు పరిస్థితులు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి అనకండి. దాని దారినవి పోతాయి. నన్ను ఏం చేస్తే
అన్నట్టు మీరు అంత పవర్ఫుల్గా ఉండాలి. ఈ పాటికి మీరు ఎంత పవర్ఫుల్గా ఉండాలి అంటే మీ ముందు వచ్చే ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోవాలి. అలా అయ్యారా? లేకపోతే ఇప్పటికీ కూడా ఏదైనా పరిస్థితులు వస్తున్నాయి, నన్ను అలజడి చేస్తున్నాయి అంటే మీరు జమ చేసుకునే శక్తి మీకే సరిపోవట్లేదు. ఇంకా వేరే వాళ్ళ కోసం ఏమి ఇస్తారు మీరు? చెప్పండి. వేరే వాళ్ళ కోసం ఏమైనా ఇవ్వగలరా? ఇంకా మీరు ఆ స్టేజ్ నుంచి దాటిపోవాలి. నా సంస్కారాలు మార్చుకోవడానికి ఇంకా యుద్ధం చేస్తున్నాను, లేదంటే నా ముందు వచ్చిన పరిస్థితులను ఎదుర్కోవడానికే ఇంకా నాకు శక్తి సరిపోవట్లేదు. ఇంకెప్పుడు మీరు ఏమైనా ఈ విశ్వంలో ఉండే ఆత్మల కోసం ఏమైనా చేసే సందర్భం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఆ స్టేజ్ దాటిపోయి ఉండాలి. మీ ముందు ఏమైనా రానియండి, మీరు అస్సలు ఇంత కూడా అలజడవడానికి వీల్లేదు, కదిలిపోవడానికి వీల్లేదు. మీరు ఇంకా మీ ఏదైనా సంస్కారాలు వస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండు, పక్కన పో అని చెప్పేయాలి, అంతే. ఇప్పుడు మీరు ఏదన్నా ఇంపార్టెంట్ సీరియస్ పనిలో ఉన్నారనుకోండి, పిల్లలు వస్తారు, వచ్చి ఇదేదంటే వెళ్ళి పక్కకి వెళ్ళి అంటారు, అంతే కదా. తర్వాత చెప్తాను వెళ్ళు అంటారు. అలా అంటారా? ఏమంటారు? పిల్లలు వస్తారు ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పడానికి, మాట్లాడడానికి. మీరు చాలా సీరియస్ మ్యాటర్లో ఉన్నప్పుడు వస్తే మీరు ఏమంటారు? తర్వాత మాట్లాడితే వెళ్ళు అంటారు. అలాగే ఏదైనా సంస్కారాలు అవన్నీ మీ ముందుకు వస్తే మీరేం చేయాలి? తర్వాత చూద్దాం, వెళ్ళి పక్కకి వెళ్ళి, ఇప్పుడు టైం కాదు అని పక్కకు పంపించేయండి. దాంతో యుద్ధం చేయకండి, దాన్ని మార్చడానికి పెద్ద పోరాటం చేయకండి. దాన్ని మార్చడం ఏంటి ఇంకాని, అసలు నువ్వు నా దగ్గర రానే రావద్దు పో అని చెప్పండి. అయిపోయింది నీ టైం, ఇంకా వెళ్ళు అని చెప్పండి. ఇక నీ గురించి ఆలోచించడానికి, నీతో టైం పాస్ చేయడానికి నాకు లేదు టైము, నువ్వు వెళ్ళిపో అని చెప్పండి. చెప్పింది మీరు మీ యోగ స్థితిలో ఉండండి. ఇంకా పనికిరాని సంస్కారాల యొక్క ప్రభావంలోకి వెళ్ళకండి. అసలైతే ఎవరైనా చాలా గంభీరమైన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర వెళ్ళడానికి భయపడతారు కదా, భయపడతారా లేదా? అలాగే మీరు మీ ముఖ్యమైన కర్తవ్యంలో, ఈ సమయం బట్టి మీ ముఖ్యమైన కర్తవ్యంలో యోగయుక్త స్థితిలో ఉండి విశ్వ ఆత్మలకి సేవ చేయవలసిన సమయంలో ఉన్నప్పుడు మీ సంస్కారాలు మీ దగ్గర రావడానికి భయపడాలి. ఇంకా సంస్కారాలు వస్తున్నాయంటే ఏంటి అసలు అర్థం? మీరు ఇంకా అంత గంభీరమైన పవర్ఫుల్ స్టేజ్లోకి మీరు రాలేదని అర్థం. సంస్కారాలు మళ్ళీ తొంగి చూడడం ఏంటి మీ దగ్గర? పాత సంస్కారాలు మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి? అవన్నీ రాకూడదు, అంతే. ఆర్డర్ చేయండి, అంతే. నువ్వు నా దగ్గర రాకెళ్ళని, ఇప్పుడు టైం లేదు, అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పండి. సంస్కారాలతో యుద్ధం చేయొద్దు, మళ్ళీ ఇంకేం చేయొద్దు. పరిస్థితులను ఎదుర్కోవడానికి మీ శక్తిని ఉపయోగించద్దు. మీరు ఈ పాటికి ఎలాంటి స్టేజ్కి వచ్చి ఉండాలంటే, ఏ పరిస్థితి కూడా నన్ను ఏమీ ప్రభావితము చెయ్యదు, నన్ను కదిలించలేదు అన్న స్టేజ్కి వచ్చి ఉండాలి. ఒకటే ఎగ్జాంపుల్, ఒక పర్వతం ముందు తుఫాన్ వస్తే పర్వతాన్ని ఏం చేస్తుంది? ఏమీ చేయదు కదా. అలాగా మీరు కూడా బాబా స్మృతిలో ఎంత శక్తిశాలి అయిపోయి ఉండాలంటే అసలు ఏ తుఫాన్లు మిమ్మల్ని ఏం చేయలేకపోవాలి. మీరు మీ పనిలో ఉండాలి, లైట్ హౌస్ లాగా అందరి ఆత్మలకి శక్తిని ఇవ్వడం, పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇవ్వడం, ఈ పని మీరు చేస్తూ ఉండాలి. మీకోసమే ఇంకా మీరు యోగము, శక్తి, టైము అంటుంటే ఇంకా వేరే ఆత్మల కోసం ఎప్పుడు చేస్తారు సేవ? ఏ శక్తిని ఉపయోగించి చేస్తారు? ఉన్న శక్తి అంతా మీకు దీనికే సరిపోతుంటే అలా కుదరదు. ఇంకా మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఇంకా సంస్కారాలతో యుద్ధము, ఇంకా పరిస్థితులతో పోరాటము, ఇవన్నీ వద్దు, పక్కన పడేయండి అవన్నిటిని. ఎంతసేపు మనసులోంచి తీసి పడేస్తే ఒక్క నిమిషం కదా. ఏదన్నా విషయాలు మీరు పట్టుకుంటేనే మీకు దాంతో పోరాటం చేయాల్సి వస్తుంది. తీసి పక్కన పడేస్తే ఇంకా అస్సలు దాని సంగతే లేదు. ఇంకా నేను ఇప్పుడు ఈ విషయాలతో గడిపే టైం కాదు అని ఒకసారి నిర్ణయం చేసుకోండి. మీ ముందు ఏమైనా జరగనీయండి, పట్టించుకోకండి. మీ స్థితిని అస్సలు దిగనీయకండి. మీరు ఏం చేయాలో డ్యూటీ ఇప్పుడు మీకు ఏం చెప్పారో బాబా అది చెయ్యండి, అంతే. అంతే కదా. ఆ విధంగా పురుషార్థము చెయ్యండి దయచేసి. బాబా మనకి ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానం చెప్పినందుకు గాను ఈ సమయంలో మనం ఏం చేయాలన్నది మనం అర్థం చేసుకొని, ఇంకెవరికి చెప్తారు? బాబా చెప్పిన మనకే కదా చెప్పాలి. ఈ ప్రపంచంలో ఆయన చెప్పేది విని అర్థం చేసుకొని ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారంటే మనమే కదా ఉన్నాం. మనమే అర్థం చేసుకోకపోతే బాబా చెప్పేది ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఈ ప్రపంచంలో కొంతమందిని తయారు చేశారు ఆయన ఆపద సమయంలో అందరినీ ఆదుకోవడానికి. మీకు ఆ డ్యూటీ ఉందని, మీకు ఆ బాధ్యత ఉందని తెలుస్తుందా?
ఇంకా నాకు అలజడి వస్తుంది, ఇంకా నాకు ఇలాగ వస్తుంది అలాగ వస్తుంది, బలహీనమైన పాటలు పాడుతూ ఉంటే భగవంతుడి కర్తవ్యం ఏం చేస్తారు? మీరు చేయలేరు కదా. మీరు ఏం చేయాలి, మీ డ్యూటీ ఏంటి అది చూసుకోండి. ఇప్పుడు ఇది చదవాలి, అది సంపాదించాలి, ఏదో ఇది చెయ్యాలి అది చెయ్యాలి, ఇవన్నీ పట్టుకోకండి. మీ జీవితాన్ని బాబాకి సమర్పిత చేసేయండి. ఆయన మీ జీవితాన్ని ఎలాగ నడిపించాలని నడిపిస్తూ ఉంటాడు. ఏమి సందర్భం వచ్చినా ఒక్కసారి బాబాకి చెప్పండి, బాబా ఈ సమయంలో నన్ను ఏ విధంగా నడిపిస్తావో నీదే బాధ్యత, నువ్వు చెప్పిన కర్తవ్యం నేను తప్పకుండా చేస్తాను, నా జీవితాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్తావో అది నీదే బాధ్యత, నేను నువ్వు చెప్పిన కర్తవ్యం చేయడానికి జీవించి ఉన్నాను అని బాబాకు చెప్పేసేయండి. మిగతా దేని గురించి కూడా మీరు సంకల్పాలని వేస్ట్ చేయకండి, శక్తిని వేస్ట్ చేయకండి. మీ సంకల్పాలని మీ శక్తిని మీరు ఈ విశ్వ కళ్యాణం కోసము ఉపయోగించండి. దీని ద్వారా కూడా మీరు చాలా విశేషాత్మలు అవుతారు. ఈ సృష్టిలో చాలా ప్రముఖమైన పాత్రని వహించే వాళ్ళు అవుతారు. ఎందుకంటే భగవంతుడు వచ్చేసి ఈ సృష్టిలో అందరి ఆత్మల కోసము చేసేస్తారా? 33 కోట్ల మంది దేవతలు అన్నారు, వీళ్ళంతా ఏం చేస్తారు మరి? చెప్పండి, ఎవరా 33 కోట్ల మంది దేవతలు? మీరే కదా. భగవంతుడు చేయలేరా అంటే చేయగలరు, కానీ ఆయన ఏమంటారంటే ఈ సృష్టిలో మీరంతా ఏం చేస్తారు? దేవతలు కదా. మరి మీరు ఈ సృష్టిలో ఉండి ఈ సృష్టిలో ఉన్నదంతా అనుభవించేవాడు. సత్యత్రేతాయుగాలలో మీకు బాధ్యత లేదా ఈ సృష్టి కోసం ఏమన్నా చేయవలసింది అని అంటారు బాబా. అందుకే బాబా మన మీద కూడా పెట్టారు. ఆయన చేయాలంటే చేయలేకపోవడం అని ఏం కాదు, కానీ మనకు కూడా ఎందుకు డ్యూటీ ఇచ్చారంటే సత్యయుగి వారసత్వం అనుభవించడానికి ఉన్నారు, కానీ ఉన్న ఆత్మలందరికీ దుఃఖం అశాంతిలో ఏమైనా శక్తి నింపడానికి లేరా మీరు అంటారు. అన్నారా? అది కూడా ఉంటుంది కదా మన బాధ్యత, చెయ్యండి. లేదంటే మీ సత్యయుగి వారసత్వం కొద్దిగా పంచిచ్చేయండి. అక్కడికి కూడా అందరు ఎవరంటే వాడు వెళ్ళలేరు కదా, దానికి కొంత పురుషార్థం చేసి ఉండాలి. కాబట్టి మిగతా ఆత్మలందరినీ సత్యయుగానికి పోలే, నా బదులు నువ్వు వెళ్ళిపో, నేనేమీ చేయలేకపోతున్నాను, మీరు ఏం పంచివ్వడానికి ఏం అవ్వదు. కాబట్టి మీరు సత్యయుగి పాత్ర చేయాల్సిన వాళ్ళు, ఈ ఆత్మలు కలియుగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి మీరు సహాయము శక్తి అన్నీ ఇస్తూ ఉండండి. ఓం శాంతి. ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషము. అంటే ఒకప్పుడు బాబా గురించి పాటలు వస్తుంటాయి కదా, పాటలలో ఏం చెప్తున్నారంటే ఈ క్షణాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి, కల్పం తర్వాతే బాబాని కలుసుకునే రోజులు వస్తాయి. ఆ పాట ఉంది కదా, ఎవరు వాసు, నయనం సే చల్కే ప్యార్ ఓ బాబా అని పాట పెట్టండి, అందులో చెప్తారు. అలాగా మళ్ళీ మనందరూ బ్రాహ్మణులు కలుసుకునే రోజులు ఎప్పుడు వస్తాయని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ప్రత్యక్ష దేవతలు. సత్యయుగంలో దేవతలుగా ఉన్నప్పుడు వీళ్ళే మా దేవతలని అప్పుడు తెలియదేమో, కానీ ఇప్పుడైతే మనకు తెలుస్తుంది కదా, మనమే సత్యయుగంలో కాబోయే దేవతలని. ప్రత్యక్ష దేవతలు మీరందరూ. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషము. నిజం కదా, నిజం తెలుసుకొని ఆ సంతోషాన్ని కూడా పొందాలి కదా. నిజం తెలిసి కూడా ఆ సంతోషాన్ని పొందకపోతే ఇంకెప్పుడు పొందుతాం? సంగమ యుగంలో పొందకపోతే ఇంకెప్పుడు పొందుతాం? ప్రత్యక్ష దేవతలందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషం అన్నమాట. ఈ కల్పంలో ఎలా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి క్షణాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాము. అయిపోతుంది, ఈ కల్పము పూర్తయిపోతుంది చూస్తూ చూస్తూ. మరి మీకేం తెలుస్తుందో మార్పు మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ పరిస్థితి అంతా రాకముందు ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుందా? ఆ సెంటర్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను. ఏం చెప్పానంటే అయిపోతుంది ఈ సమయము, బాబా ప్రేమని పొందే సమయము, ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమని పొందే సమయము, ఈ సమయం అయిపోతుందని నేను మీ అందరికీ, నాకు ఎందుకో మనసుకి చాలా అనిపించేసింది అనమాట. ఆ సమయంలో అయిపోతున్నాయి ఈ క్షణాలు. అప్పుడు ఏమీ లేదు, కరోనా లేదు, ఏమీ లేదు, కానీ అప్పుడు ఎందుకో నాకు చాలా తీవ్రమైన ప్రేరణ వచ్చేసింది అనమాట మనసులో. ఈ క్షణాలు మళ్ళీ రావు అనిపించేసింది, వచ్చేసింది. అయితే అయిపోయింది, సీన్ మారిపోయింది. కనీసం బాబాని కాదు కదా, ఎంత విచిత్రంగా మారిపోయిందంటే సీను. బాబాని కలుసుకునేదైతే అనాయాసంగానే మారిపోయింది. బాబాని, అవ్యక్త బాబాని కూడా కలుసుకునేది లేదు. మీరు బాబాని కలుసుకోవాలంటే సూక్ష్మలోకానికి వెళ్ళాలి, కలుసుకోవాలంతే. ఇంక బాబా ఇక్కడ రావడం కలుసుకోవడం ఏమీ లేదు.
అయిపోయింది. పోనీ బ్రాహ్మణ పరివారాన్ని కలుసుకునే సీన్ కూడా మారిపోయింది. చూస్తూ చూస్తూ బ్రాహ్మణ పరివారాన్ని కూడా కలుసుకోవడానికి లేకుండా అయిపోయింది. అందుకే నాకు ఆ సమయంలో అంత తీవ్రమైన ప్రేరణ కలిగింది మనసుకి అని అనిపించింది అనమాట నాకు. ఏమో కల్పంలో ఈ క్షణాలు చాలా మధురమైనవి. సంగమయుగంలో బ్రాహ్మణులు, కాబోయే దేవతలు అందరూ కలిసి ఈ విధంగా కూర్చోవడం, బాబాని ప్రేమగా స్మృతి చేసుకోవడం, ఆయన చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం చింతన చేయడం, దాని సుఖాన్ని పొందడం, ఆయన స్మృతి చేసేటువంటి సుఖాన్ని పొందడం, ఇది చాలా అదృష్టము ఉన్నటువంటి ఆత్మల యొక్క పాత్ర అన్నమాట. ఇందాక చెప్పాను కదా 5గురికి యోగదానం చేయాలని. మీరు ఎప్పుడు కూడా జరిగిపోయిన సమయాన్ని కూడా గుర్తు చేసుకొని, నేను ఇంతకాలం నుంచి చాలా యోగం చేయలేదు, నేను ఏం చేయగలనా లేదా, అసలు అట్లా డౌట్ యొక్క సంకల్పమే రానివ్వద్దు. ఏమైనా కానీ నేనంత బాబాతో యోగం చేయలేకపోయినా బాబా నాతో ఉన్నారని సంకల్పం చేయండి. నేను బాబాకి ప్రతినిధిని ఈ సృష్టిలో, కాబట్టి బాబా నాతో ఉన్నారు, బాబా కర్తవ్యంలో నేను పాలు పంచుకునేటువంటి ఆత్మని. ఇప్పుడు ఒకవేళ మీకు నా దగ్గర అంత శక్తి లేదు అని అనిపించినా కూడా బాబా నాతో ఉన్నారు కదా, ఈ ఆత్మకి నేను శక్తిని ఇస్తాను అని సంకల్పం చేసి, ఈ ఆత్మకి ఫలానా శక్తి ఇస్తున్నాను సంకల్పం చేయండి, వచ్చేస్తుంది వాళ్ళకి. మిమ్మల్ని చూసుకోకండి, మీతో ఉన్న బాబాని చూడండి. అర్థమైందా? నేను ఏమంత యోగం చేయలేదు, నా దగ్గర అంత శక్తి లేదు అలా ఆలోచించొద్దు. నేను చాలా లేటుగా వచ్చాను అది కూడా ఆలోచించొద్దు. ఆయన పిల్లలు అయిపోయారు కదా, అయిపోయారు కాబట్టి మీతో ఆయన ఉన్నారు. మీరు ఏమైనా చేయలేకపోతే ఎవరు మీతో ఉన్నారు? ఆంజనేయుడు ఏం చేయలేకపోతే ఎవరున్నారు? రాముడు ఉన్నారు కదా. అలాగా ఆంజనేయుడు వేసే బాణము రామబాణం కంటే పవర్ఫుల్ కదా, అది మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? జగదీప్ అనే ఆంజనేయుడికి రాముడికి యుద్ధం జరిగింది ఒకసారి. రాముడు రామబాణం వేస్తే ఆంజనేయుడు గడ్డి పరక తీసి రామాన్ని తెలిసి దాన్ని బాణం కింద వేస్తే రామబాణమే పనిచేయలేదు, అది కూడా ఓడిపోయింది. అంటే నామం యొక్క స్మరణ రాముడు వేసే బాణం కంటే పవర్ఫుల్ అన్నమాట. అలాగా నేను బాబాతో అంత యోగం చేయలేకపోయాను, నా దగ్గర అంత శక్తి ఏముంది అనకండి. ఏం లేకపోతే ఒక గడ్డి పరక ఉంటే దాన్ని బాబా స్మృతి చేసి ఉపయోగించండి. మీ సంకల్పంలో బలహీనత మాత్రము రానివద్దు. నేనేం చేయలేనన్నమాట వద్దు. బాబా నాతో ఉన్నారు, నేను ఏమైనా చేయగలను, నేనేం సంకల్పం చేస్తే అది అయిపోతుంది అని నిశ్చయ బుద్ధితో చేయండి. ఏం చేస్తే కూడా మీరు మామూలు వాళ్ళు కాదు. ఎందుకు మిమ్మల్ని మీరు మామూలుగా భావిస్తున్నారు? ఇప్పుడు కలియుగంలో ఉండే మనుషుల్లాగానా మీరు? మిమ్మల్ని ఎవరు తన పిల్లలుగా చేసుకున్నారు? బాబా కదా. అది నిశ్చయ బుద్ధితో బాబాతో నేను బాబా నాతో ఉన్నారు, కంబైన్డ్గా బాబాతో ఉన్నా నేను, అలా ప్రతి క్షణము బాబా నాతో ఉన్నారని ఫీల్ అవ్వండి. అదే యోగం. ఇప్పుడు నేను యోగం ఎలా చేయాలి, యోగం లేదు, ఏం లేదు. అనుభవం చేయవలసింది ఏంటంటే, ఏమి యోగం చేస్తారు మీరు? బాబా నాతో ఉన్నారు అనుకోండి ప్రతి క్షణం, అదే యోగం. ఇప్పుడు ఇంకా ఈజీ చేసేస్తారు బాబా కదా. ఆ బాబా నాతో ఉన్నారు అనుకోగలరా? ఫీల్ అవ్వగలరా? ప్రతి క్షణం ఫీల్ అవ్వగలరా లేదా? అదే యోగము. బాబా చెప్పారు కూర్చొని ఏం చేయాలి. ఆశా దీది కూడా చెప్పారు కూర్చొని చేస్తేనేనా? ఏం కాదు, బాబా నాతో ఉన్నారు అని అనుభూతి చేయండి. మీరు అనుభవం చేయండి, అదే యోగం. వెళ్ళండి, ఇలా అడుగు తీసి అడుగు పెట్టండి, బాబా కూడా నాతో ఉన్నారు. ఎందుకంటే ఆయన పని చేయడానికి మీరు పెట్టుకున్నారు కదా, మీతో ఆయన కూడా ఉంటారు. ఆయన పని చేయండి. మీరు ఆయన చెప్పిన పని చేస్తే బాబా మీతో ఉంటారు. మళ్ళీ ఒకసారి 5 పాయింట్స్ రిపీట్ చేద్దామా? మనము ఫరిష్తా స్వరూపంలో ఉండి ఎవరెవరికి శక్తులు గుణాల యొక్క కిరణాలను ఇవ్వాలన్నది 5 పాయింట్స్ రిపీట్ చేద్దామా? చెప్పండి, మీరు విన్నవాళ్ళు చెప్పండి ఒక్కొక్కటి. 5 పాయింట్లు ఏంటి? మనం ఎవరెవరికి యోగదానం చేయాలి? 1, బ్రాహ్మణ పరివారానికి, మన ఈశ్వర్య పరివారానికి. ఎవరన్నా బ్రాహ్మణ పరివారంలో కూడా వీక్గా అవుతుంటే, బలహీనంగా ఫీల్ అవుతుంటే వాళ్ళకు కూడా శక్తి గుణాల యొక్క కిరణాలను ఇస్తుందని బ్రాహ్మణ పరివారానికి పర్టికులర్గా ఎందుకు అనుకోవడం, కానీ బ్రాహ్మణ పరివారానికి యోగదానం చేయండి, శక్తులు గుణాలు ఇవ్వండి. 1, 2. రెండోది ఏంటి? భక్తులకి. నెక్స్ట్ భక్తులకి, మీకోసమే తప్పిస్తూ తలుస్తూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తాత్మలకి, ఇంకా పంచతత్వాలకి. ఈ డ్రామాలో మీరు ఈ పాత్ర చేయడానికి మీతో సహకరిస్తున్న పంచతత్వాలకి. ఈ పంచతత్వాల్లోనే అన్నీ చెప్పాను, వైరస్కి అన్నిటికీ, మీ శరీరానికి, మళ్ళీ వైరస్కి, మళ్ళీ 5 తత్వాలకి అన్నిటికీ యోగదానం చేయండి.
ప్రకృతి యొక్క తత్వాలకి యోగదానం చేసే వాళ్ళకి ప్రకృతి కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. అది మీకు తెలుసుగా, విషయం తెలుసా మీకు అది? అందుకని ప్రకృతి తత్వాలకి కూడా యోగదానం చేయండి. 4వది ఏంటి? దుఃఖీ ఆత్మలకి. ప్రపంచంలో చాలామంది ఇప్పుడు దుఃఖీ అయిపోతున్నారు కదా, ఆ దుఃఖీ ఆత్మలు, జీవించి ఉన్న దుఃఖీ ఆత్మలకి. 5వది ఎవరికి? భ్రమించే ఆత్మలకి. ఇంతమందికి మీరు యోగ శక్తిని ఇవ్వాలి. ఇంకా నాకే సరిపోవట్లేదు, నా పొట్ట నిండట్లేదు అంటే ఇంకా నేను బాబా కూడా ఏం చేయలేరు, మీ ఇష్టం. మీరు దేనికోసం నాకు సరిపోవట్లేదు అంటారు? యోగ శక్తి సంస్కారాలతో యుద్ధం చేయడం కోసం, పరిస్థితులు వచ్చాయని వాటిని ఎదుర్కోవడం కోసం. ఇప్పుడు మీరు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పని లేదు, అవే పోతాయి పక్క నుంచి. నేను వాటిని ఎదుర్కోను, అవి వచ్చాయా వచ్చిన దారినే పోతాయని వదిలేయండి. సంస్కారాలతో మాత్రం యుద్ధం చేయకండి. సంస్కారాలతో యుద్ధం చేయడం అంటే ఎవరైనా వాళ్ళ సంస్కారాలకి వశమై మీతో ప్రవర్తిస్తున్నారు, మీరు కూడా ఆ టైంలో మీ సంస్కారాలు కూడా రావడం, రేజ్ అవ్వడం, అక్కడ ఘర్షణ జరగడం, అట్లా వద్దు. ఎవరి సంస్కారాలను చూడకండి. ఎవరిలోనూ సంస్కారాలు పైకి వస్తే వాళ్ళ పాత్ర వాళ్ళది. ఇప్పుడు నేను వాళ్ళ పాత్రతో రియాక్ట్ అవ్వవలసిన పని లేదు. ఇప్పుడు నా పని అది కాదు. నా పని ఏంటంటే బాబా ఇచ్చిన డ్యూటీ చేయడం నా పని. ఎప్పుడు మన సంస్కారాలు బయటకు వస్తాయంటే వేరే వాళ్ళ సంస్కారాలు బయటకు వచ్చి మనతో ఘర్షణలోకి వచ్చినప్పుడు అప్పుడు మన సంస్కారాలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు కూడా రానివ్వకండి పాత సంస్కారాలని. వాళ్ళ సంస్కారాలని కూడా చూసి చూడనట్టు వదిలేయండి. ఎట్లన్నా ఉండనియండి, ఏ సంస్కారాలన్నా రానియండి. వాళ్ళ మీద కూడా శుభభావన పెట్టుకోండి. సర్లే వీళ్ళలో సంస్కారాల యొక్క సంఘర్షణ పైకి వస్తుంది, ఈ ఆత్మకి కూడా, ఈ ఆత్మ యొక్క సంస్కారాలు కూడా శాంతమైపోవాలని వాళ్ళకు కూడా ఒక శుభభావన పెట్టేసుకొని అక్కడ క్లోజ్ చేసేయండి. సంస్కారాల యొక్క సంఘర్షణలోకి వెళ్ళకండి అస్సలు. అప్పుడు మీ శక్తి సేవ్ అవుతుంది అన్నమాట. పనికిరాని విషయాలలో మీ శక్తిని పెట్టవలసిన అవసరం ఉండదు. అప్పుడు ఈ 5 విధాలుగా మీరు యోగదానము చేయగలుగుతారు. గుర్తుంటుందా? ఇన్ సీరియల్ ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ ఎవరికి? బ్రాహ్మణ పరివారానికి, నెక్స్ట్ భక్తాత్మలకి, నెక్స్ట్ పంచతత్వాలకి, నెక్స్ట్ దుఃఖీ ఆత్మలకి. ఏ కారణంగా అయినా, వైరస్ వల్ల ఏం కాదు, బోడు మంది బోడు కారణాలతో దుఃఖీ అవుతున్నారు. రోగి ఆత్మలు, వైరస్ వల్ల వచ్చిన వాళ్ళు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి దుఃఖాలకి కారణాలు. అలా దుఃఖీ ఆత్మలకి. 5వది భ్రమించే ఆత్మలకి. ఇంతమందికి మీరు యోగదానము చెయ్యాలి. కాబట్టి మీకు యోగం వల్ల వచ్చే శక్తిని పనికిరాని విషయాలలో ఉపయోగించడం మానేసి మీరు స్ట్రాంగ్ స్టేజ్లో ఉంటూ ఈ సేవ చేయండి. ఓం శాంతి. नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। निर्मल निर्मल किरणें आती, भालते हैं सौभाग्य सजाती, तिलक लगाती सदा विजय का, शक्ति अनोखी है भर जाती, प्यार से रहे निहारो बाबा, प्यार से रहे निहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ऐसे पल फिर कब आएंगे, कल्प भर में ना पाएंगे, प्यास बुझा ले युगों युगों के, जन्म सफल हो जाएंगे। कितने किए उपकार ओ बाबा, कितने दिए उपहार, नैनों से छल
बाबा नैनों से झलके प्यार पाए है सुख संसारो बाबा पाए है सुख संसार अरमानों को खिला रहे हो सागर भर भर के थालियां ज्ञान रतन तुम लुटा रहे हो हम पे तुम बलिहार ओ बाबा तुम पे हम बलिहार नैनों से झलके प्यार ओ बाबा नैनों से झलके प्यार पाए है सुख संसार